హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చా. ఈ రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నంలో ఎక్కడున్నానంటే లాసెన్స్ బే కాలనీలో అయితే ఉన్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే ఈ రోజు నేను విశాఖపట్నం నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాను. ఎందులోనూ తెలుసా, బస్సులో. ఇప్పుడే నా లంచ్ అది కంప్లీట్ చేసుకున్నా. అక్కడ కంప్లీట్ చేసుకుని ఇటు సైడ్కి అయితే వచ్చా. నా బస్సు పికప్ పాయింట్ వచ్చేసి ఎంవిపి కాలనీలో అనమాట. ఎక్కడంటే ఎంవిపి కాలనీలో ఏఎస్ రాజా ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నా పికప్. ఎంవిపి కాలనీలో అయితే ఉంటుంది కాలేజ్. ఏదైనా వైజాగ్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ సిటీ అబ్బా. వైజాగ్ సిటీ నాకు చాలా ఇష్టం. నేను నా పికప్ పాయింట్ కి అయితే వచ్చేసాను. కాలేజ్ గ్రౌండ్ ఇది, ఎంవిపి సర్కిల్. ఈ రోజు మనం విశాఖపట్నం నుంచి బెంగళూరు ఏ బస్సులో వెళ్తున్నాం అంటే ఫ్లిక్స్ బస్సులో అయితే వెళ్తున్నాం. ఇది ఏసీ స్లీపర్ కోచ్. మనం టికెట్ బుక్ చేసుకున్నాక ఇలాంటి మెసేజ్లు అవి వస్తాయి అన్నమాట. ఎన్నింటికి రావాలి, పికప్ పాయింట్కి, లొకేషన్ ఏంటి అనేది. అండ్ మాటల్లోనే మన బస్ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఫ్లిక్స్ బస్. ఇదే బస్సులో మనం బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాం. కలర్ చూసారా ఎలా ఉందో, అద్దరిపోయింది కదా. ఆన్ టైం పికప్ కాదు, బిఫోర్ టైం పికప్. ఇది ఫ్లిక్స్ బస్ నేషనల్ ఆపరేటర్ ఏమో అనుకుంటారు. నేషనల్ ఆపరేటర్ కాదు, ఇంటర్నేషనల్ ఆపరేటర్. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, జనాలు అది ఎక్కుతున్నారు. మన బస్సు ఓవరాల్ వ్యూ అయితే ఇది. పదండి ఇంకా పైకి ఎక్కుదాం. సో లోపలికి అది ఎక్కుదాం. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇది. వావ్, అద్దరిపోయింది లోపల. మామూలు ఎవ్వరంలా లేదు. 2:1 సిట్టింగ్ అనమాట. సిట్టింగ్ అన్నాను కానీ స్లీపింగ్ కోచ్. 2:1 స్లీపర్ కోచ్ ఇది. వెనకాల ఎమర్జెన్సీ డోర్ కూడా ఉంది. సో లేట్ చేయకుండా ఇంకా మనం బెంగళూరు బయలుదేరిపోదామా. ఫస్ట్ పికప్ పాయింట్ నుంచి బయలుదేరిపోయాం మనం. మన బండి మన పికప్ పాయింట్ నుంచి బయలుదేరింది కదా. బయలుదేరాక నెక్స్ట్ పికప్ పాయింట్స్కి అయితే వెళ్తుంది. వైజాగ్ సిటీ ట్రాఫిక్ కొంచెంసేపు చూద్దాం. అదిగో అక్కడ కూడా ఇంకో ఫ్లిక్స్ బస్ ఉంది. చెన్నై వెళ్ళే బండి, విశాఖపట్నం చెన్నై బండి అది. నాకు ఇందులో బాగా నచ్చేది ఏంటో తెలుసా, చాలా బస్సుల్లో చూసుకుంటే మనకి ఈ లోయర్ బర్త్లు ఉన్నాయి కదా. ఈ లోయర్ బర్త్లు అనేవి కిందకు ఉంటాయి, కానీ ఈ బస్సులో కొంచెం పైకి ఉన్నాయి. దానివల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కన్నా కొంచెం పైన పడుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే దేనికి దానికి సెపరేట్ బెడ్షీట్స్ అవి ఉంటాయి అనమాట. దీనికి అటు 2 బెర్తులు, ఇటు 1 బెర్త్ ఉంటుంది కదా. సో దేనికి దానికి సెపరేట్ బెడ్షీట్ ఉంటుంది. బ్లాంకెట్లు ఉంటాయి సెపరేట్గా. ఫోన్ హోల్డర్ ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, రీడింగ్ ల్యాంప్ ఉంటుంది, ఏసీ వెంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఉంటాయి. ఒక యూటిలిటీ బాస్కెట్ ఉంటుంది. ఇక్కడ 2 కదా, ఇటు సైడ్ ఒకటి, పైన ఒకటి, ఇటు సైడ్ మళ్ళీ 2 సేమ్ ఉంటాయి అన్నమాట అన్ని. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎవరైనా ఫిక్స్ బస్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారంటే నా కూపన్ కోడ్ FLX SOUX అని యూజ్ చేశారనుకోండి, మీకు 20% దాకా ఆఫ్ వస్తుంది. మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు ఈ కూపన్ కోడ్ని. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ యాప్లోను వీళ్ళ వెబ్సైట్లోని ఈ కూపన్ కోడ్ అనేది పనిచేస్తుంది. ఇది మన బర్త్ 2A. ప్రతి కూపీకి కూడా ఒక హ్యామర్ అనేది ఉంది. ఈ కూపీకి ఇక్కడ ఒక హ్యామర్ ఉంది, ఇటు సైడ్ ఒక హ్యామర్ ఉంది, ఇక్కడ ఒక హ్యామర్, ఇక్కడ ఒక హ్యామర్. ప్రతి కూపీకి ఉంది. లోకల్ పికప్స్ అవి జరుగుతున్నాయి. నేనేంటంటే ఎప్పుడు కూడా బస్ జర్నీ చేస్తుంటే బస్సు ఫస్ట్ పికప్ ఎక్కడ జరుగుద్దో అక్కడైతే బోర్డ్ అయిపోతాను. ఎందుకంటే ప్రశాంతంగా వీడియో అంతా చూసుకుంటూ రావచ్చు కదా. లేదనుకోండి మధ్యలో ఎక్కడైనా బోర్డ్ చేసామంటే నచ్చరంబోలు అయిపోద్ది. ఈరోజు మన జర్నీలో మొత్తం 2 స్టేట్లను అయితే టచ్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సత్యం జంక్షన్లో ఉంది బండి. ఇప్పుడే పికప్లు అయ్యి ఇక్కడ నెక్స్ట్ వెళ్తాం అక్కేపాలెం మీదుగా NAD వెళ్తాం. దాటేసి వెళ్ళిపోతున్నాం. అన్నవరం ఇక్కడికి 120 కిలోమీటర్లు. వైజాగ్లో 4-5 పికప్ పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్లోనూ పికప్లు అవి జరుగుతున్నాయి. గైస్, ఇందాక రీడింగ్ లైట్ అని చూపించాను కదా, దానికి 2 కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతం బ్లూ కలర్ ఉందా, వైట్ కలర్ చేయనా. ఇదిగో వైట్ కలర్ అవుద్ది, అదిగో వైట్. బెడ్ లైట్ కమ్ రీడింగ్ లైట్. NAD క్రాస్ చేస్తున్నాం. ఈరోజు పేరుకి ఆదివారం అయినా ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:30 అయితే అవుతుంది. 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలా క్రాస్ చేసాం.
ఆ కొత్త ఫ్లైఓవర్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. లాస్ట్ 2-3 ట్రిప్పులు విశాఖపట్నం వచ్చినప్పుడు చూశాను. ఏం అర్థం కాలేదు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తుంది. ఏంటంటారు ఇది? మీలో ఎవరికైనా తెలిస్తే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎన్ని సిగ్నల్స్ ఉంటాయంటే అన్ని సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. వైజాగ్ సిటీ ట్రాఫిక్ని దాటాలంటే అన్ని సిగ్నల్ లైట్లని దాటాల్సిందే. అండ్ ఈ రూట్ ఉంది చూడండి, డైరెక్ట్ పోర్ట్కి వెళ్ళిపోతాం. నేను ఎప్పుడైనా కార్ వేసుకొచ్చాను అనుకో, సిటీ లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోతాను. ఇప్పుడు వచ్చాం కదా, ఆ రూట్ ఏం వెళ్ళకుండా ఈ రూట్లో వెళ్ళిపోతాను. ఏసీ చల్లగా ఉంది, చిల్లుగా ఎంజాయ్ చేస్తున్నాను నా జర్నీని. వర్షం ఒక్కటి తక్కువైంది. వర్షం వస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అసలు. గైస్ ఈ సిగ్నల్ దాటాక మనం ఎన్ రూట్ టు అనకాపల్లి అనమాట. అనకాపల్లి వచ్చే ముందు మోస్ట్ కన్ఫ్యూజన్గా ఉండే ఒక రింగ్ రోడ్ అయితే చూపిస్తాం. ఒకసారి ఈరోజు బస్సు రూట్ చూసుకుందాం మనం. విశాఖపట్నం, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, బెంగళూరు. బస్సు లోపల 23 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఇటు నుంచి ఎక్కడికి వెళ్తున్నామని అర్థం కాదు. కానీ ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ రాజమండ్రికి డైవర్షన్ అయితే ఉంటుంది. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు మటుకు చుక్క మారే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ రాజమండ్రి ఇక్కడికి 175 కిలోమీటర్లు. స్కిప్పింగ్ అనకాపల్లి. ఎస్, ఇక్కడ నుంచి ట్రక్ ట్రాఫిక్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ ట్రక్ ట్రాఫిక్ అంతా విశాఖపట్నం బైపాస్ ఉంటుంది కదా, ఆ బైపాస్లోంచి వచ్చింది ఇదంతా ట్రక్ ట్రాఫిక్. ఇప్పుడు దాకా వైజాగ్ సిటీ, అనకాపల్లి దాకానే మనం క్రూజ్ చేసాం కదా బండ్లు. ఇప్పటి నుంచి ట్రక్ ట్రాఫిక్ ఉంటుంది. క్యాబిన్లోంచి లోపలికి అయితే వచ్చాను. గైస్ నేను ఎక్కిన పికప్ పాయింట్ అయితే క్రౌడెడ్గా ఏం లేదు. బస్సు చూడటానికి చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల. అండ్ తెలిసిందే కదా, కూల్గా ఉంది లోపల. ఫ్యూల్ అప్ అయితే అవుతుంది. ఎలమంచుల ముందు బ్రేక్ ఎంతసేపు అని అడగండి, 10 నిమిషాలు మినిమం ఉంటుందిలేండి. ఇక్కడి నుంచి చెన్నై 786 కిలోమీటర్స్. కానీ మనం వెళ్ళాల్సింది బెంగళూరు కదా, చెన్నై కాదు, బెంగళూరు. పదండి బెంగళూరు వెళ్ళారు మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చాం కానీ ఇంకా ట్యాంక్ ఫుల్ అవ్వలేదు మన బండికి. నాకు తెలిసి బ్రేక్ తర్వాత నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 8ంటికి జగ్గంపేట దాటాక ఉంటుంది డిన్నర్ బ్రేక్. ఎస్, అయిపోయింది, బయలుదేరిపోవడమే. ఇంకా వాష్రూమ్ బ్రేక్ అది అయిపోయింది, బయలుదేరిపోవడమే. అటుపక్క చూసారా ఏం ట్రాఫిక్ ఉందో, ట్రక్ ట్రాఫిక్. విశాఖపట్నం నుంచి రాజమండ్రి 6 లేన్ ఎప్పుడు అవుతుందో కానీ చాలా రష్ ఉంటుంది హైవే. 6 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. మన జర్నీ అలా సాగుతుంది. తునిని క్రాస్ చేస్తున్నాం. తుని నుంచి మన వీడియో ఎవరన్నా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తుని తర్వాత అన్నవరం తర్వాత ఎర్రవరం తర్వాత జగ్గంపేట తర్వాత గండేపల్లి తర్వాత రాజానగరం తర్వాత రాజమండ్రి. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. నేనైతే వెయిటింగ్ డిన్నర్ గురించి. బస్సు లోపల ఎలా ఉంది. అన్నవరం దాటాక బంపర్ టు బంపర్ ట్రాఫిక్. ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. సో దాని గురించి అనమాట ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంతా.
3 లేన్ వల్ల 2 లేన్ అయింది. డిన్నర్ బ్రేక్ అయితే ఆపారు మనల్ని. రాజమండ్రి అయితే ఇంకా రాలేదు, రాజమండ్రి కన్నా ముందే ఆపారు. గండేపల్లి దాటాక వెళ్ళి మనం కూడా లైట్గా ఏదైనా తినేసి వచ్చేద్దాం. ఇది డాబా, ఇందులో ఆపారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాను. డాబా మరి చూడటానికి బాగానే ఉంది. అస్సలు ఫ్రైడ్ రైస్ ఉంది, అదర్ ఒకటి చైనీస్. నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. కొంచెం స్పైసీగా చేయమన్నాను, కేకలు పెట్టి ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ బండి కూడా వచ్చింది. 8:35 అయితే అవుతుంది. చినుకులు పడిపోతున్నాయి, చినుకులు. స్టార్ట్ అయింది వర్షం. చెప్పడం మర్చిపోయాను, మన బండికి 2 డ్రైవర్లు. విశాఖపట్నం నుంచి కావల్ దాకా ఒకళ్ళు, కావల్లో అయితే స్వాప్ అవుతారు అనమాట. సెకండ్ డ్రైవర్ అయితే ఎక్కుతారు. సో 2 కెప్టెన్స్. 8:40 అవుతుంది. 8:40కి మనం బయలుదేరుతున్నాం. బయట అలా పడి ఆరిపోయింది తెలుసా వర్షం. ఆరిపోవడం అంటే జస్ట్ అలా ఓ జల్లు కురిసింది అంతే. స్కిప్పింగ్ రాజానగరం. నెక్స్ట్ రాజమండ్రినే. రాజమండ్రిలో పికప్స్ ఉన్నాయి. ఇప్పుడే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ని దాటాం. రాజమండ్రి వచ్చింది, పికప్లు జరుగుతున్నాయి. దివాన్ చెరువులో పికప్స్ అయిపోయినాయి. రాజమండ్రి ఊర్లోకి వెళ్ళట్లేదు. 4th బ్రిడ్జ్ తెలుసు కదా, హైవే జాయిన్ అయ్యే 4th బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మనం. రాజమండ్రి ఊర్లోకి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. బాయ్ బాయ్ రాజమండ్రి, మా ఊరే. గోదావరి బ్రిడ్జ్ దాడుతున్నాం. దీన్ని గ్యామన్ బ్రిడ్జ్ అంటారు. మనకు ఒక వాష్రూమ్ బ్రేక్ అది ఇచ్చారు. కావల్ దాటింది బస్సు. ఇక్కడ ఒక ఫ్లిక్స్ బస్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లిక్స్ బస్ ఉంది. మనది స్లీపర్ కోచ్, ఇది వచ్చేసి సీటర్ కమ్ స్లీపర్ కోచ్. డ్రైవర్ కూడా స్వాప్ అయ్యారు అనమాట. ఇప్పుడు సెకండ్ డ్రైవర్ అయితే తీసుకుంటున్నారు బండి. 15 minutesలో మళ్ళీ బండి బయలుదేరిపోయింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:30 అవుతుంది. మనం తిరుపతి దాటి ఎన్ రూట్ టు బెంగళూరు. బ్రేక్ అయితే ఇచ్చారు. ఈ బ్రేక్ అనుకుంటున్నారు, టిఫిన్ బ్రేక్. ఇప్పుడే ఫ్రెష్ అది అయ్యాను. వాష్రూమ్స్ అవి బాగానే ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాను, పూరి బ్రేక్ఫాస్ట్. ఫ్లిక్స్ బస్లో ట్రావెల్ చేస్తుంటే మటుకు నా కూపన్ కోడ్ FLX SOUXని యూజ్ చేయడం మర్చిపోకండి. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది, బాగానే ఉంది బ్రేక్ఫాస్ట్. మరీ అంత తీసుకోవట్లేదు. గుడ్. 8:45 అయితే అవుతుంది. గైస్, మీరు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, రాజమండ్రి నుంచి తిరుపతి కానీ, రాజమండ్రి నుంచి బెంగళూరు కానీ, అదే విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి బెంగళూరు, అది మన సైడ్ నుంచి తిరుపతి కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే ఫ్లిక్స్ బస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. flixbus.in అనేది వేరే వెబ్సైట్. సేమ్ ఫ్లిక్స్ బస్ అని. అండ్ iOSలోనూ ఆండ్రాయిడ్లోనూ ఫ్లిక్స్ బస్ అని కొడితే చాలు, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. బస్సు బయలుదేరుతుంది. చలో లెట్స్ గో బెంగళూరు. మన జర్నీలో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు, నెల్లూరు నుంచి నాయుడుపేట వరకు కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది. మిగతా హైవే అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందాక మనం టిఫిన్గా ఆగాం కదా, చిత్తూరు దాటాక ఆగాం. నేను ఇంకా చిత్తూరు ముందు అనుకున్నాను, మిస్టేక్ అనా. చిత్తూరు దాటి బెంగళూరు 163 కిలోమీటర్లు, కోలార్ 98 కిలోమీటర్స్.
హైవే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏలో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం సిమెంట్ రోడ్ ఉంటుంది హైవేకి. మనం NH-16లో డైవర్షన్ తీసుకుంటాం కదా, ఎక్కడ నాయుడుపేటలో. నాయుడుపేట నుంచి బెంగళూరు దాకా ఇలాగే ఉంటుంది. క్యాబిన్లోంచి మళ్ళీ నా బర్త్లోకి అయితే వచ్చే జస్ట్ ఒక స్లీప్ వేద్దాం అలా. పలమనేరు కిందంతా పలమనేరు ఊరు. అండ్ రీసెంట్గానే 2 కుంకి ఏనుగులు పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్కి అయితే చేరుకున్నాయి. ఈ ఏరియాలో వైల్డ్ లైఫ్ ఉంటుంది. మళ్ళీ ఈ ఎలిఫెంట్ క్యాంప్కి రావాలి. నాకు చాలా ఇష్టం అలాంటి ఎలిఫెంట్ క్యాంపులు చూడటం. అంటే వస్తా ఏదో రోజు. ఈ లోపలికే ఉంటుంది నాకు తెలిసి ఎలిఫెంట్ క్యాంప్ అది. వెల్కమ్ టు కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ఎంటర్ అయ్యాం ఇప్పుడే. కోలార్ వస్తుంది నెక్స్ట్. కోలార్ తర్వాత మనం బెంగళూరు సిటీకి వెళ్తాం. కోలార్ అంటే తెలుసు కదా, KGF. KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ప్రస్తుతం టైం అయితే 11 దాటింది. మనం అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దాటేసాం. కోలార్ని దాటేసాం టువర్డ్స్ బెంగళూరు. ఒట్టి అమ్మ మొత్తం రియల్ ఎస్టేట్ ఇక్కడ అంతా. హొసుకోటే దాటేసాం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం. ఇంకా నేనైతే KR పురంలో దిగబోర్డ్ అయిపోతాను. మన బస్సు అయితే మడివాళ్ళ మీదుగా అలా సిల్క్ బోర్డ్ వెళ్ళిపోతుంది. నేను KR పురంలో దిగి మెజెస్టిక్ సైడ్ అయితే వెళ్తా. ఇప్పుడే మనసు మార్చుకున్నాను నేను. KR పురం కన్నా టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగుదామని. ఎందుకంటే టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగి నేను మెజెస్టిక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు బెంగళూరు. బెంగళూరు చూడటానికి ఎంతో బాగుంటుంది. అండ్ అలాగే ఏమని పిలుస్తారో తెలుసా? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, గ్రీన్ సిటీ అని కూడా పిలుస్తారు. కొన్ని లక్షలాది మంది ప్రతిరోజు బెంగళూరుని సందర్శిస్తూ ఉంటారు. మన APSRTC బస్సు సచివేడు బెంగళూరు బస్సు అది. బెంగళూరు వచ్చామంటే ఇంకా ట్రాఫికే. 11:30 కల్లా వచ్చేసాం మేము సిటీకి. అప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్. KR పురం వచ్చేసింది. IT గేట్. ఈ ఫ్లైఓవర్ KR పురానికి ల్యాండ్ మార్క్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను టిన్ ఫ్యాక్టరీకి. ఇక్కడే దిగిపోయేది నేను. డీబోర్డ్ అయ్యేది ఇక్కడే నేను. మనమైతే వచ్చేస్తాం బెంగళూరు. అండ్ ఫ్లిక్స్ బస్. వాట్ ఎ జర్నీ అబ్బా, లవ్లీ. అండ్ గైస్ బస్ ఇప్పుడు మార్తాలి మీదుగా సిల్క్ బోర్డ్ వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ అయితే వెళ్ళిపోతుంది. బాయ్, మనకే బాయ్ చెప్తున్నారు. అండ్ గైస్ చూశారు కదా, బ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా కూపన్ కోడ్ FLX SOUXని యూజ్ చేశారంటే మీకు డిస్కౌంట్ అది వస్తుంది. యూజ్ చేయడం మర్చిపోకండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెంగళూరు. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా.